మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఈరోజు సంకష్టహార చతుర్థి. వివిధ సంకటాన్ని దూరం చేసుకోవటానికి సంకష్టహార చతుర్థి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చెప్పవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్య బహుళ చవితి సామాన్య కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, శనగల దానం, బృహస్పతి జపం, శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ బృహస్పతి ద్వారా అత్యంత శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం కాబట్టి వేగవంతమైనటువంటి శుభ ఫలితాలు పొందటానికి ఇటువంటి ప్రక్రియలు గురువారం నాడు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి. బృహస్పతి యొక్క యుతుంది. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత స్థితి రీత్యా శుభుడైనప్పుడు యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి స్త్రీ గ్రహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు సమస్యలను దూరం చేస్తుంది. తెలివైన నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. మందస్మిత స్ఫురిత ముగ్ధ ముఖారవింద కందర్పకోటి శత సుందర దివ్యమూర్తిం ఆతామ్ర కోమల జటా ఘటితేందులేఖం ఆలోకయే వటతటీ నిలయం దయాళుం కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణారసపూరపూరిత సముద్రం. జయ దేవ మహాదేవ జయ కారుణ్య విగ్రహ జయ భూమిరుహావాస జయ వీరాసన స్థిత జయ కుందేందు పాఠీర పాండురాంగ గజాపతే జయ విజ్ఞాన ముద్రాక్ష మాలావీణాలసత్కరా. సంకటాలు తొలగించుకోవటానికి సంకటహర చతుర్థి నాడు ఎటువంటి విధి విధానాలు పాటించాలో ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. శ్రీ మహాగణపతి ఆరాధనకు సంకటహర చతుర్థి ఎంతో విశేషమైనది. సకల సంకటాలు దూరమై సమస్త విఘ్నాలు నివారణ చెందటానికి సంకష్టహర చతుర్థి నాడు గణపతి ఆరాధన బాగా ఉపకరిస్తుంది. సంకటహర చతుర్థి నాడు విధి విధాన పూర్వకంగా గణేశుణ్ణి ఆరాధన చేసేటువంటి సంప్రదాయం ఉంది.
మమ సకలాభిష్ట సిద్ధయే చతుర్థి వ్రతం కరిష్యే అనే సంకల్పం చేసుకుని గణపతిని షోడశోపచారాలతో ఆరాధించాలి. సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ గణపతికి పునఃపూజ ప్రారంభించాలి. చంద్రోదయమైనటువంటి తర్వాత చంద్రుణ్ణి పూజించాలి. ఆ తర్వాత భోజనం చేయాలి. సంకటహర చతుర్థి నాడు నిత్య పూజా విధిలో భాగంగా గణపతిని విశేషంగా 21 గరిక పూజలతో అష్టోత్తర సహితంగా పూజించాలి. ఉండ్రాళ్ళు, చెరక ముక్కలు, పానకం, పొడపప్పు, అరటి పండ్లు నివేదనగా సమర్పించాలి. సంకష్టహర చతుర్థి నాడు ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు మౌనంగా స్మరించుకోవాలి. ఇటువంటి ప్రక్రియలు విఘ్నాలని, జాప్యాలని దూరం చేసి అత్యంత విజయాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అకారణ కలహాలు, ఆర్థికంగా ఆకస్మికంగా ఏర్పడేటువంటి సంఘటన లేకపోలేదు. కుటుంబ సభ్యుల మధ్య జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. సామరస్యంతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. అధిక ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. నూతన ఒప్పందాలు పారిశ్రామిక రంగం వారికి మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు ఆశించినంతగా ప్రదర్శించలేకపోతారు. ఆర్థిక చిక్కులు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత విద్యార్థులకి తగ్గుతుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వెంటనే పూర్తి చేయలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నూతన కార్యక్రమాల్లో వేగం పెంపొందింపజేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఒప్పందాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా మహిళలకు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. గురువారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అధికారం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహపరంగా ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు కూడా క్రమక్రమంగా లభిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులను నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకు లోపిస్తుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వెంటనే పూర్తి చేయలేకపోతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత లాభదాయకం. గురువారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సానుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై ఢీ కొట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతాయి. నూతన బాధ్యతలు, కార్యక్రమాలు వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది.
ఆత్మవిశ్వాసం కూడా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గర అవుతాయి. నూతన కార్యక్రమాలను విద్యార్థులు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం స్థిరాస్థిరంగా వారికి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది. వాహన కొనుగోలు వంటూ ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునే కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. మానసిక భీతి ఉన్నప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సమర్థతతో కొనసాగించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా ఉపకరిస్తాయి. ఉద్యోగస్తులు శుభ ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. స్థిరాస్థిరంగా వారికి చిరు సమస్యలు, ఇక్కట్లు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి వేగం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక భీతి పోతుంది. తద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తగ్గుతుంది. సమస్యలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ఫలితాలు ఆర్థికంగా వెంటనే పొందలేకపోతారు. పారిశ్రామిక రంగం వారు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేకపోవడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారంగా వారికి ఆర్థిక చిక్కులు కొనసాగుతాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలు పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక వేదన నుంచి ఉపశమనం మాత్రం లభిస్తుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు లేకపోలేదు. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు దూరమవుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వాహన విషయాల్లో అనుకూలత ఉన్నప్పటికీ ప్రతికూల ప్రభావం కూడా కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా లాభిస్తాయి. మహిళలకు ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మహిళలకు దక్కుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్థిరంగా వారికి రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు తులారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విజయాన్ని కలిగిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. మానసిక భీతి కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్థిక వృద్ధి కూడా చేకూరుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆందోళనకర పరిస్థితుల నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం స్థిరాస్థిరంగా వారికి పెరుగుతుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని వ్యవసాయ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి లాభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా చిరాకు పరిస్థితులు కనుమరుగవుతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. సాహస నిర్ణయాలు మహిళలకు పనికిరావు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత లాభదాయకం. గురువారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కొనసాగించగలుగుతారు. విఘ్నాలు జాప్యాలు వంటివి కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా అభివృద్ధిని పెంపొందింపు చేసుకోగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి, వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు మహిళలకు దూరం అవుతాయి. స్వతంత్ర నిర్ణయాలను ధైర్యంగా తీసుకోగలుగుతారు. విద్యార్థులకి అత్యంత ఉపయుక్తమైనటువంటి కార్యాచరణలో విజయాలు సాధ్యపడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత విజయాన్ని కలిగిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా మానసిక ఆందోళన కనుమరుగవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా అనుకూలతను పెంపొందింప చేస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార వ్యవహారాల్లో వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఆర్థిక బలాన్ని పెంపొందింప చేస్తాయి. సినీ రంగం వారికి అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం, లాభదాయకం. గురువారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. నూతన ప్రక్రియలు వృత్తిపరంగా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విద్యార్థులకి ఉన్నతి విద్యాపరమైనటువంటి విషయాల్లో విదేశీ పరంగా లభిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. రసాయన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు గురువారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో గోసేవ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. లక్ష్మీనారాయణ పూజ అలాగే ఈశ్వర దర్శనం కూడా అత్యంత శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. శుభమస్తు కార్యక్రమాల్లో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తి కూడాను జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు పొందాలని ఆశిస్తూ ఉంటారు. తాము చేపట్టేటువంటి ప్రతి కార్యం కూడాను విజయవంతంగా ఉండాలని, ఆర్థికంగాను, శారీరకంగాను, మానసికంగాను వివిధ రంగాలలో
అభివృద్ధిపరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపాలని భావించేటువంటి వారి సంఖ్య అత్యధికంగానే ఉంటుంది. దీనికి తోడు తాను కలలుగని నిర్మాణం చేసుకున్నటువంటి గృహం కూడాను ఎటువంటి వాస్తు దోష ప్రభావం లేకుండా చక్కగా ఉండాలని, ఆ ఇంట్లో సుఖశాంతులు ఎల్లప్పుడూ కూడాను వర్ధిల్లాలని భావన చేసేవారి సంఖ్య అత్యధికంగానే ఉంటుంది. గృహానికి గృహబలం ప్రసాదింపజేసుకోవడానికి, అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేర్చుకోవడానికి మనకు స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణపతిని యొక్క ఉపాసనాతత్వం చాలా విశిష్టంగా మనకు సహకరిస్తుంది. అందుకనే గురువారం నాడు గురువు చక్కగా ఉండేటువంటి తరుణరీత్యా గుండ్రటి గుండు ఒక్క అని చెప్పేసి ఉంటుంది. ఆ గుండు ఒక్కను సంపాదించుకొని లేదా మీ ఇంటి యజమాని యొక్క జన్మ నక్షత్రం రోజున సేకరించుకొని ముందుగానే ఆవు పాలతోనూ శుద్ధ జలంతోనూ పంచామృతాలతోనూ గంగాజలంతోనూ ఆ యొక్క గుండు ఒక్కను శుద్ధి చేసిన తరువాత పసుపు, కుంకుమ, గంధాలతో అలంకరించి మీరు నిత్యం పూజ చేసేటువంటి పూజా మందిరంలో గనక ఉంచి గణపతిగా భావన చేసి ఆ గుండు ఒక్కను ఆరాధించాలి. ఆరాధన అయిన తరువాత ఆ గుండ్రంగా ఉన్న ఒక్కను చాలా చక్కగా గణపతి రూపాన్ని చెక్కించుకోండి. అలా చెక్కించుకొని దాన్ని తీసుకుని వచ్చి పూజా మందిరంలో పెట్టి రకరకాలైనటువంటి పత్రాలతోనూ పుష్పాలతోనూ గరికతోనూ అర్చన చేసి నిత్యం కూడాను పూజిస్తూ ఉంటే చాలా చక్కటి సత్ఫలితాన్ని మీరు సాధింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే పగడంతో తయారు చేసిన వినాయకుడు ఉంటాడు. పగడపు వినాయకుడు అని చెప్పేసి కుడివైపు తొండం ఉన్నది, బొటన వేలు కన్నా కూడాను తక్కువ సైజులో ఉండేటువంటి వినాయకుడు. ఆ వినాయకుడిని కూడాను పూజా మందిరంలో కనుక పెట్టి పూజించినట్లయితే అద్భుతవంతమైన సత్ఫలితాలతో పాటు మీరు ప్రయాణం చేసేటప్పుడు వాహనంలో కూడాను ఉంచుకోవచ్చండి. ఆ పగడపు గణపతిని కానీ ఈ యొక్క ఒక్క గణపతిని కానీ. కుజ, రాహు, కేతువు, శని ఈ 4 గ్రహాల మిళితంగా దీన్ని చెప్తాం. హస్తంలో మధ్యవేలు శనికి సంబంధించింది. ఈ మౌంట్ గనక ఎత్తుగా ఉంటే శని మీకు మేలు చేస్తాడు అని అర్థం. అందుచేత ఇక కేతువు ఈ యొక్క ప్రభావాన్ని ఇచ్చేటువంటి విధి విధానాన్ని పరిశీలిస్తూ శని ఎక్కడ ఉన్నాడు, ఏమిటి, శని సహాయం చేస్తున్నాడా లేదని తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు ఈ గుండు ఒక్క వలన ఏం జరుగుతుందంటే ఇటు కుజుడు, కేతువు, శని, రాహువు వీళ్ళందరి యొక్క ప్రభావం కూడాను మిళితమై ఉంటుంది. ఈ ఒక్క ఆయా గ్రహాల బలం కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పోక గణపతిని గనక ఎవరైతే పూజ చేస్తారో వారికి లాభాలు అనేటువంటివి కలుగుతాయి. ఆ గ్రహాల రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే పగడపు గణపతి ఉన్నాడే, రావలసిన బాకీలు త్వరగా రావటానికి సహకరించే గణపతిగా చెప్పుకోవచ్చు. సహజసిద్ధంగా హోటల్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు తప్పనిసరిగా పగడపు గణపతిని తమ పూజా మందిరంలో ఉంచుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకం. అలాగే రాహువు కలిగించేటువంటి ప్రమాదాలున్నాయే ఈ ఒక్క గణపతి వలన దరి చేరనే చేరవు. కేతు వలన జరిగేటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి అంటోంది. సంతానం కోసం కూడాను ఈ యొక్క గణపతిని ప్రార్థన చేసి విశిష్టవంతమైన ప్రభావాన్ని సాధించుకోవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో గణపతి కన్యా రాశికి సంబంధించిన వాడిగా వర్ణింపబడి ఉంటుంది.
హస్త నక్షత్ర జాతకుడైనటువంటి ఈ గణపతిని విశేషంగా అర్చన చేసిన పక్షంలో అనేకములైన ప్రయోజనములు చేకూరుతాయి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. విద్యాభ్యసన దశలో కానీ, వివాహ విషయాలలో వచ్చేటటువంటి ఆటంకాలలో కానీ, వ్యాపారాభివృద్ధి కానీ, ఉద్యోగంలో ప్రమోషన్లు రాకపోవడం కానీ, స్వంత ఇల్లు నిర్మాణంలో ఆటంకములు ఆలస్యములు ఎదుర్కోవడం కానీ, ఇలా జీవిత చక్రంలో ఏ విధమైన ఆటంకం కనిపించినా వాటన్నింటికీ చక్కని పరిష్కార మార్గం గణపతిని సేవించడం అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. మేషరాశి మొదలుగా కన్యా రాశి 6వ రాశి అవుతుంది. ఈ 6వ రాశి జాతక చక్ర రీత్యా శత్రుక్షేత్రము అని వర్ణింపబడి ఉంటుంది. 6వ రాశిలో ఉండేటటువంటి గణపతి అంటే కన్యా రాశిలో ఉండేటటువంటి గణపతి 7వ ఇల్లు అంటే 180 డిగ్రీలలో ఉండేటటువంటి మీన రాశిని దర్శనం చేస్తూ ఉంటాడు. అంటే ఆ 12వ ఇల్లు అనేటువంటి మీనరాశి సహజ మేషరాశికి 12వది, ద్వాదశం, వ్యయం, అనవసర ఖర్చులు, వృధా ప్రయాణాలు అన్నీ దర్శించేటట్లుగా ఉంటుంది. అంటే మన జాతకంలో వచ్చేటటువంటి అనవసర ఖర్చులు, వృధా భ్రమణాలు, అనవసరంగా చేసేటటువంటి ఏ విధమైనటువంటి ఖర్చులు వ్యయాలకైనా కూడా గణపతిని ఆరాధన చేసిన పక్షంలో అవన్నీ కూడా అరికట్టబడతాయి. జీవితంలో లాభం పొందాలి అన్నా, వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలి అన్నా, లాభాలు పొందాలి అన్నా గణపతినే సేవించాలి అంటుంది మీ పరిహార విజ్ఞాన శాస్త్రం. అందులో ప్రత్యేకించి నెలలో ఒకరోజు వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి ఈ రోజున ఇలా చేసిన పక్షంలో విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. మహాభారతంలో ధర్మరాజు సోదరుడు, ఇల్లాలు, పురోహితుడు ధౌమ్యుడు ఇలా అందరితో కూడా కలిసి ప్రయాణం చేస్తూ కృష్ణ పరమాత్ముడు ఒకరోజు కనిపించగా నమస్కారం చేస్తూ, ఇంతమంది మార్బలము బలము ఉండి సాక్షాత్తు భగవంతుడివే అయిన నీవు కూడా మా వెంట ఉండగా మేమిలా అడవుల పాలు కావడం ఏమిటి అన్న ప్రశ్న వేస్తే గణపతిని అర్చించండి అంటూ కృష్ణుడు పరిహారంగా సూచించాడు. ఆ గణపతిని సంకష్టహర గణపతి అన్న పేరుతో అర్చించాలి అంటూ విశదీకరించాడు. 32 రకాలుగా ఉండేటటువంటి గణపతి రూపాలలో 32వ రూపం సంకష్టహర గణపతి రూపం. ఆ పేరులోనే సంకటములు అంటే కష్టములు వాటిని తొలగించేవాడు ఈ గణపతి అని తెలియజేయబడి ఉంది. వివాహం ఆలస్యం అవుతున్నది అన్న లోపం కలవారు, ఆలోచన కలవారు, ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే ఈ వివాహం ఆలస్యం కావడం అన్న దోషం తొలగిపోతుందో అన్న ఊహ కలవారంతా కూడా సంకష్టహర గణపతి వ్రతం అన్న వ్రతాన్ని పాటించి ఈ రోజున 21 సంఖ్యలో లడ్డూలను వితరణ చేయాలి. గణపతికి ప్రీతికరంగా చెప్పబడ్డ సంఖ్య 21. ఏకవింశ సంఖ్యాకాన్ మోదకాన్ ఘటపాచితాన్ అంటూ ఆయన వ్రతంలోనే ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నది కనుక 21 సంఖ్యలో లడ్డూలను నివేదన చేయాలి. ఆ లడ్డూలను 10 మందికి పంచిపెట్టాలి. అలాగే గోధుమలను ఈరోజు నీటిలో తడిపి ఆవుకు ఆహారంగా అందజేసినా కూడా కొంత మనకు గణపతి అనుగ్రహం లభిస్తుంది. ప్రత్యేకించి గణపతికి ఉప్పు లేనటువంటి పదార్థాలు ప్రీతిదాయకం కనుక ఈ రోజున ఉప్పును విడిచిపెట్టి ఆహార పదార్థాలు స్వీకరించాలి. ఈ రోజున ఉప్పును ఆలయాలలో ధ్వజస్తంభం వద్ద కుప్పగా పోసి ఆ ధ్వజస్తంభం వద్ద కుప్పగా పోసిన ఈ ఉప్పు పైన దీపాన్ని వెలిగించినా కూడా గణపతి అనుగ్రహం లభిస్తుంది. ఉప్పును దానంగా ఇవ్వాలి. ఇది ఇంకొక ప్రత్యేకంగా చెప్పబడ్డ పరిహారంగా మనం గుర్తించవచ్చు. ఈ రోజున పసుపు రంగులో ఉండే వస్త్రాన్ని కానీ, ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని కానీ దానంగా ఇవ్వాలి. దోషం కలవారు కూడా ధరించాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఎరుపు రంగులో ఉండే పుష్పాలు, ఎరుపు రంగులో ఉండే అక్షింతలు, ఎరుపు రంగులో ఉండే వస్త్రాలు, ఎరుపు రంగులో ఉండేటటువంటి తీపి పదార్థాలతో గణపతిని సంతృప్తిపరచాలి, ప్రీతికరంగా సమర్పించాలి అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. చక్కగా గాత్ర కళతో పాటుగా అనేక ఇతర లలిత కళలలో ప్రవేశం కలగాలి. బాగా పాడడం, అలాగే బాగా చిత్రలేఖనం, అనేక అంశాలలో లలిత కళలలో మనకు పాండిత్యం కలగాలి అంటే కూడా అలాంటి వాళ్ళంతా కూడా గణపతికి ప్రీతికరంగా ఈ రోజున తేనెలో ముంచిన గరికని స్వామి పాదాల వద్ద సమర్పించాలి అని కూడా చెప్తుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఈ రోజున గణపతికి ప్రీతికరంగా గంధం నీటితో అభిషేకం చేస్తే స్వంత ఇంటికల సాకారం అవుతుంది. ఈ రోజున గణపతికి తేనెతో అభిషేకం చేస్తే విద్యాభ్యసన దిశలో ఉండేటటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి వాగ్జరి
మనకు అలవడుతుంది, వాగ్ధాటిగా మాట్లాడగలుగుతారు. ప్రత్యేకించి గణపతికి ప్రీతికరంగా ఈ రోజున వెండితో కానీ, రాగితో కానీ, ఇత్తడితో కానీ సర్పమును ఆభరణంగా అలంకారంగా తయారు చేసి సమర్పించిన పక్షంలో ఆ గణపతి నడుముకు కట్టే విధంగా సర్ప ఆభరణాన్ని అలంకారంగా ఆలయాలలో ఉండేటటువంటి ఆ మహావినాయకుడికి కానీ, మన భక్తి శ్రద్ధ కొలది ఏదైనా వినాయకుడికి కానీ అలా సమర్పించిన పక్షంలో అలాంటి వారికి అనవసరంగా మనసులో ఉన్న భయాలన్నీ కూడా తొలగిపోతాయి. కొంతమందికి అకారణంగా అహేతుకంగా ఏవో తెలియని భయాలు మనసులో ఆందోళన పెడుతూ ఉంటాయి. వారు వాటితో చీకాకు పడుతూ ఉంటారు. ఆటంకాలని ఎలా అధిగమించాలా అన్న ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలియకుండానే ఏదో ఒక దృశ్యం వారికి కనిపిస్తుంది. ఆ దృశ్యం కారణంగా వారి మనస్సు చంచలమవుతుంది, ఏకాగ్రత లోపిస్తుంది. అలాంటి వాళ్ళంతా కూడా ప్రత్యేకించి గణపతి మనసారా స్మరించి నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమ ప్రమథపతయే, నమస్తే అస్తు లంబోదరాయ, ఏకదంతాయ, విఘ్న వినాశినే, శివసుతాయ, శ్రీవరదమూర్తయే నమః ఇలా ఉండేటటువంటి 9 నామాలతో గణపతిని స్మరించిన పక్షంలో ఆ మనసులో కూడుకున్నటువంటి అనవసర భయాలన్నీ కూడా తొలగిపోతాయి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. గణపతిని సంకష్టహర చతుర్థి వ్రతం ఉన్న రోజున స్తోత్రం చేస్తే జాతక చక్రంలో ఉండేటటువంటి సమస్తములైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ప్రత్యేకంగా ధనురాశి, మీనరాశి, మిథున రాశి, కన్యా రాశి ఈ 4 రాశుల వారు కూడా విశేషంగా గణపతి స్మరణ చేయాలి. గణపతి సాధన చేసిన పక్షంలో ఈ 4 రాశుల వారికి విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఇవి సంక్షిప్తంగా ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు. రేపు బహుళ పంచమి తిథి ఉంది, ఉత్తరా నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా ఉద్యోగంలో పై అధికారులతో కీలకమైన చర్చలు నిర్వహించడానికి, ప్రమోషన్ల కోసం చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు అధికార పదవుల కోసం చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి, నూతన పథకాలు, నూతన ఆలోచనలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సూర్యుడిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. నమో సూర్యదేవా అమేయ ప్రభావా, నమో సూర్యదేవా అమేయ ప్రభావా, దయా దివ్య పాశ అనంత ప్రకాశ, నమో సూర్యదేవా అమేయ ప్రభావా. సత్యభామంది పాపం పిచ్చి మా నాన్నగారేమో శవంతకమణిని ఇచ్చారు, మా ఆయన ఏం చేశాడో తెలీదు, జాంబవంతుడే ఇచ్చాడని జాంబవతికి ప్రీతి కలగాలని మా నాన్నగారి దగ్గర అది పోయిందని ఇప్పుడు కపట నాటకం ఆడుతున్నాడు. అది ఇద్దరూ నింద చేశారు. అమ్మ నాయనోయ్, ఒక నింద తప్పుకుందామంటే మణిని పట్టుకొచ్చినందుకట అన్నయ్య వెళ్ళిపోయాడు. ఇటు ఇద్దరు భార్యలు మూతి పుడుచుకుని మాట్లాడటం లేదు. ఇదెక్కడి ప్రారంధం వచ్చింది, నాకు అసలు ఈ మణి ఏమైపోయిందని ఆలోచించాడు. ఈ మణి ఎక్కడుంది? అక్రూరుడి దగ్గర ఉంది. అక్రూరుడు ఈ మణి పుచ్చుకొని బాధాపరితప్త హృదయుడయ్యాడు. ఎంత తప్పు పనిచేశాన్రా, సత్యభామ నాకు లభించకపోతే వచ్చిన నష్టం ఏముంది? తొందరపడి సంగదోషంతో ఉద్రేకంలో సత్రాజిత్తుని చంపమన్నాను. ఆయనది కాదు దోషం, సత్రాజిత్తుకి శౌచం లేకపోవడం అసలు కారణం. పశ్చాత్తాపంతో శమంతకమణిని పట్టుకుని కాశీనగరానికి వెళ్ళిపోయాడు. కాశీ అవిముక్తపురం కదూ, ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అక్కడ. అందుకే ఆ పెట్టిన బంగారాన్నంతటినీ వచ్చిన యాత్రికులకి అన్నదానం చేసేస్తూ విశ్రాంతి గృహాలు కట్టి అపారమైన కీర్తితో భగవత్ సేవ, భాగవత సేవ చేస్తూ కాశీలో ఉండిపోయాడు అక్రూరుడు. కృష్ణుడు బాధపడుతున్నాడు ద్వారకలో. ఏమైపోయింది శమంతకమణి? అక్రూరుడు ఎందుకు వెళ్ళిపోయాడు అసలు ద్వారక నుంచి? ఎక్కడి నుంచి వస్తోంది అంత డబ్బు అక్రూరుడికి? ఈలోగా నారదుడు వచ్చాడు. ఓయ్ కృష్ణ, ఇన్ని ఇక్కట్లు ఎందుకు వచ్చాయో తెలుసా? భాద్రపద శుక్ల చవితి నాడు ప్రసేనుడితో వెళ్ళి చంద్రుణ్ణి చూశావు. చంద్రుడి శాపం ఎందుకు వచ్చిందో తెలుసా? ఇదిగో విఘ్నేశ్వరుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎలా పోతుందో తెలుసా? వినాయక వ్రతకల్పం చెయ్యి అన్నాడు. అంటే ఆయన వినాయక వ్రతం చేశాడు. వినాయకుడు ఎవరు? విష్ణువుకి మేనల్లుడు.
ఎందుకని నారాయణ నారాయణి, నారాయణ అన్నగారు, నారాయణి చెల్లెలు పార్వతీదేవి. పార్వతీదేవి పెద్ద కొడుకు కదూ. మేనమామ అంటే మహాప్రీతి ఆయనకి. ఆయన గబగబా వచ్చాడు. అందుకే ఇప్పటికీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెడితే ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ఇలా ఇలా ఎందుకు కొట్టుకుని గుంజీలు తీస్తుంటారు. ఇప్పుడు మేనమామల ముద్దు మేలైన ముద్దు అని విఘ్నేశ్వరుడు మేనమామ గారి ఇంటికి వెళ్ళేట శ్రీ మహావిష్ణువు దగ్గరికి. ఆయన ఏదో సుదర్శన చక్రం అక్కడ పెట్టి ఏదో పని చేసుకొచ్చి ఎవరో రాక్షసులు వస్తున్నారని చక్రం ఏదన్నాడు. మామయ్య నోట్లో పడేసుకున్నానన్నాడు. అయ్య బాబోయ్, చక్రం నోట్లో పడేసుకోవడం ఏమిట్రా, బయటికి వదిలేయన్నాడు. వదలడు, అటు ఇటు పరిగెడుతున్నాడు. ఏదో ఒకటి చేస్తే కానీ వదలడన ఆయన ఏం చేశాడంటే ఇలా ఇలా కొట్టుకుని గుంజీలు తీశాడు. ఇది ఏమిటో విచిత్రంగా ఉంది, మామయ్య ఏమిటో అలా గుంజీలు తీస్తున్నాడని పక్క 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 నవ్వాడు. ఆ పొలమారి నోట్లోంచి సుదర్శన చక్రం కక్కి బయటపడింది. అప్పటి నుంచి మేనమామ విష్ణువు చేస్తే ప్రీతి పొందాడు కాబట్టి ఇప్పటికీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెడితే మనం కూడా ఇలా ఇలా కొట్టుకుని గుంజీలు తీస్తుంటారు. శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే వినాయక వ్రతకల్పం చేశారో విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. మామయ్య మామయ్య నీ నీలాపనిందలు పోయాయి, ఎలా పోతాయో తెలుసా అన్నాడు. ఏం చేయనురా మేనలుడా అన్నాడు. ఏమీ లేదు మామయ్య, అక్రూరుడు కాశీలో ఉన్నాడు, కబురు చేయి, నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని చూస్తున్నాడు. మహాభక్తుడు వచ్చేస్తాడు, ఆయన వచ్చేస్తే కథ తుకాంతం అయిపోతున్నాడు. ఆయన తిరిగి వచ్చాడు. ఏం అక్రూరా ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నాడు. బుద్ధి గడ్డి తిని సంగదోషంతో మహానుభావ మీ మామగారిని చంపేశాడు శతధన్వుడు, శమంతకమణి నా దగ్గరుంది, అదిగో దాంతో ఇంత సేవ చేస్తున్నాను. అక్రూరుడికి బాహ్య అంతర శౌచములున్నాయి కాబట్టి ఆయన విషయంలో శమంతకమణి వ్యతిరేక ధోరణితో ఉండదు. కృష్ణుడు అన్నాడు, ఎవ్వరికీ వద్దు, ఆ శమంతకం మహాప్రభు నీ దగ్గరే ఉంచుకుని ద్వారకలో ఉండు, ఆ పెట్టిన డబ్బుతో ప్రజాక్షేమానికి వినియోగించు, రాజుకి వద్దు నాకు వద్దు, నీ దగ్గరే పెట్టి. ఎందుకో తెలుసా, పైన సూర్యవాక్కుంది, అది ఉండాలి అంటే సక్రమంగా వినియోగపడాలంటే అంతర్బహిశౌచములు ఉండాలి, అవి నీ దగ్గరే ఉన్నాయి, నీ దగ్గరే ఉంచుకోమన్నాడు. అక్రూరుడు వచ్చి కథంతా చెప్పిన తర్వాత అందరూ అప్పుడు చెంపలేసుకుని అయ్యో అయ్యో అంతటి మహానుభావుడిని అక్రమంగా నోరుంది కదా అని వదరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం, ఎంత పొరపాటు అయిపోయిందో అని అందరూ చెంపలేసుకుని ఇంటికి వెళ్ళారు. అక్కడతో కృష్ణుడి నీలాపనిందలు పోయాయి. కృష్ణుడు అన్నాడు, నేను కాబట్టి మేనల్లుడా ఇంత కష్టపడ్డాను, ఇంత కష్టపడి నీలాపనిందలు పోగొట్టుకున్నాను, సామాన్యుడు ఎలా పోగొట్టుకుంటాడు రా, ఏడాదికోసారి ఈ శాపం ఉంటుందని నువ్వు ఇచ్చావు కదా, మరి ఎలా లోకం ఎలా ఉద్ధరింపబడుతుందన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య మామయ్య ఈ శమంతకోపాఖ్యానం కథని ఓసారి చెప్పుకుంటే చాలు, అక్షతలు వేసుకుంటే చంద్రుణ్ణి చూసినా కూడా నీలాపనిందలు రావు. ఎలాగరా మరి ఇంత కథ ఎలా గుర్తుంటుంది అంటే, మామయ్య కంగారక్కర్లేదు, ఇవంతా చదువుకోలేకపోతే సింహ ప్రసేనమవధీహి సింహో జాంబవతాహత సుకుమార కమారోధీహి తవహ్యేషా శమంతక, ఈ ఒక్క శ్లోకం చెప్తే చాలు, వినాయక వ్రతకల్పంలో శమంతకోపాఖ్యానం అంతా చెప్పినట్టే. కాబట్టి నీలాపనిందలు రావు అన్నాడు. అప్పుడు అక్రూరుడి దగ్గరికి శమంతకం వెళ్ళిన తరువాత సూర్యుడి యొక్క వాక్కు ఫలించి ఏమైంది, మనందరం కూడా వినాయక చవితి నాడు నీలాపనిందలు పడకుండా మనకు ఒక కథ దొరికింది. కాబట్టి ఏడాదిలో వచ్చేటటువంటి బహుప్రమాదకరమైనటువంటి నీలాపనిందల నుండి తప్పించుకోవడానికి సావకాశ రూపమైనటువంటి శమంతకోపాఖ్యానం లభించడానికి కారణం ఎక్కడిది అంటే మూలవాక్కు సూర్యనారాయణమూర్తిది. ఈ యథాతథమైన కథ ఎక్కడుంది అంటే విష్ణు పురాణంలో ఉంది. అంతటి అద్భుతమైన రీతిలో సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లోకాన్నంతటినీ కూడా అనుగ్రహించింది. ఆయన యొక్క పరాక్రమం, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క అనుగ్రహం సాధు పురుషుల యొక్క సంరక్షణము కొరకే కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిలో పరమాద్భుతంగా ప్రవర్తించి. శ్రీరామాయణం జరిగినటువంటి త్రేతాయుగం రోజులలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించారు. తతస్య ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేతి దైవత్యేసోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహ ప్రోద్యమాని జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి సర్వలోక జగన్నాథుడైనటువంటి పరమాత్మ నరుడిగా ఆవిర్భవించాడు. ఎందుకు మనుష్యుడిగా రావాలి? తృణభూత హితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. అసలు మనుష్యుల గురించి నేను వరవడగనన్నాడు బ్రహ్మగారితో. అసలు మనుష్యుల వలన చావుండకూడదని అడగను, ఎందుకంటే వాడు తృణంతో సమానం, గడ్డి పరకతో సమానం, వాళ్ళ గురించి అడగడం ఏమిటన్నాడు. కానీ మనుష్యుడు ఎంత గొప్పవాడో లోకానికి నిరూపించడానికి మహానుభావుడు నరుడిగా వచ్చి, నరుడిగా రావడం కోసమని కౌసల్యా గర్భవాసం 12 నెలలు చేసి బయటికి వచ్చాడు. వచ్చినటువంటి మహానుభావుడు
నరుడిగా ప్రవర్తించినప్పుడు ఆయనకి సహాయపడడానికి రావణ సంహారం చెయ్యడంలో రాముడికి ఉపకారం చెయ్యడానికి దేవతలందరూ తమ తమ అంశలతో వానరుల్ని సృజించారు. ఎందుకంటే వానరుల పేరు కూడా ఎత్తలేదు కాబట్టి ఇప్పుడు వానరులను సృష్టి చెయ్యాలి. దేవతలందరూ తమ తమ అంశలతో సృష్టి చేశారు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు గొప్ప తపస్సమాధిలో ఉన్నాడు. అంత తపస్సమాధిలో ఉండగా ఆనందభరితమైనటువంటి స్థితిలో ఉండి ఆయన రోమాంచితమై ఉన్నప్పుడు కన్నుల వెంట ఆనంద భాష్పములు పడ్డాయి. మనుష్య సృష్టిలా దేవతా సృష్టి ఉండదు. ఇక్కడ ఈ భూలోకంలోనే అన్ని ప్రాణులు ఒకలా పుట్టవు, 4గా పుడతాయని చెప్తోంది వేదం. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4 రకాలుగా వస్తాయి ప్రాణులు. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి కొన్ని, మనం పుట్టినట్టు. అండజములు అంటే గుడ్డు బద్దల కొట్టుకుని గుడ్డు పెంకులోంచి పైకొస్తాయి. అదొక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. ఒక పక్షి గుడ్డుని పొదుగుతున్నటువంటి బొమ్మ గీయగలడేమో కానీ చిత్రకారుడు గుడ్డుని పొదుగుతున్నప్పుడు పక్షి పొందుతున్నటువంటి ఆనందం దాని కన్నులలో అభివ్యక్తమవుతున్న స్థితిని గీయలేడు. విశ్వాలయ నిలయ వినత లోక పాలక ఉషకాంత నీరాకత పులకించును దేవా ప్రభాకర నీ తేజం అవనికాయ జీవము నశించే జీవాళిని సృజించే పరస్పర నమో సూర్యదేవా అమేయ ప్రభావ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.